నిరుద్యోగం లేని సమాజం కావాలని శ్రీకాకుళం జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్, బీహెచ్ఆర్సీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎన్ ప్రభు, జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ సోమవారం అన్నారు. జూలై 26న శ్రీకాకుళంలో భారీ ఉచిత ఉద్యోగ మేళాను జేఏసీ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో నిర్వహించామని, నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ సహకారంతో నిరుద్యోగ యువత కళ నెరవేరిందని, ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో సుమారు 600 మంది జిల్లా నలుమూలల నుండి తరలివచ్చారని, నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించారన్నారు. స్థానిక విద్యార్థి డిగ్రీ కళాశాలలో జూలై 6న భారీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిరుద్యోగులకు వేదికైందని, ఈ ఉద్యోగ మేళాలో సుమారు 13 ఉద్యోగ సంస్థలు పాల్గొననున్నాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకుంటున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని అందించి ఉద్యోగాలను అందించడం హర్షణీయమని, ఈ మహా ఉద్యోగ మేళాను శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ఇదొక పునాదన్నారు. ఈ కార్యక్రమంలో కొంకణ్య వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీహెచ్ఆర్సీ మాట్లాడుతూ, ఇలాంటి ఉద్యోగ కల్పనతో విద్యార్థుల జీవితాలను మార్చగల శక్తివంతమైన వేదికగా శ్రీకాకుళం నిలిచిందని, రానున్న రోజుల్లో తరచుగా ఉచిత ఉద్యోగ మేళాలను నిర్వహిస్తామని, ఇందుకు జేసీఐ శ్రీకాకుళం సహకారం తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనే మా అజెండా అని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఉద్యోగ మేళాలో భాగముగా జేసీ శ్రీకాకుళం మెయిన్స్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి, ఎన్ మణిశర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షులు జ్యోతిర్మయి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కె సౌజన్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, బీహెచ్ఆర్సీ జేఏసీ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు పోషక్ కుమార్, రోతు జగదీష్, నరేంద్ర, జామి కృష్ణకాంత్, కోరడ రమేష్, పూర్వ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, నిరుద్యోగ యువత, విద్యాధరి కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అలాగే జేసీ శ్రీకాకుళం మెయిన్ ఇద్దరు కొలాబరేటివ్గా ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ని అరేంజ్ చేయడం జరిగింది. నియర్లీ ఒక 13+ కంపెనీస్ అలాగే 1100 వరకు వేకెన్సీస్ని మనం ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ఎలిజిబుల్ అండ్ డిజర్వబుల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది ఏంటి అంటే, మనం ప్లేస్మెంట్స్ కోసం వెతుక్కుంటా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశం ఎక్కడుందో తెలియక ఎవరైతే మన ప్రాంతం అంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యూత్ అనేవాళ్ళు, వాళ్ళకి ముఖ్యంగా ఇది ఒక అవకాశాన్ని కలిగించినట్టుగా మన భారతీయ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అలాగే జేసీఐ కొలాబరేటివ్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు మనకి నియర్లీ ఒక 500 వరకు కూడా మనకి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. ప్రెసెంట్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ లెటర్స్ని కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు నిరుద్యోగ వృత్తి ఎక్కువగా ఉన్న కారణంగా నిరుద్యోగ సమస్య భారతీయ హ్యూమన్ రైట్ కౌన్సిల్ మరియు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మెయిన్స్ కలిపి వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా ఈ నిరుద్యోగ సమస్యని కొంతవరకు తీర్చచ్చు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇక్కడ జాబ్ మేళా అన్నది నిర్వహించడం జరిగింది. మెగా జాబ్ మేళా దగ్గర 13 కంపెనీలు వచ్చాయి. దగ్గర 1100 వేకెన్సీలతో ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది అదేవిధంగా దిగ్విజయంగా కూడా జరుగుతుందండి. ఇక్కడ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. దీనికి గాను ఈ కొలాబరేషన్ అన్నది జరగడం వల్ల, ఇద్దరు ఈ కొలాబరేషన్ జరగడం వల్ల ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా చేయడానికి మాకు నాన్న కలగడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళంలో గల గొంటి వీధిలో గల విద్యాధరి కాలేజీలో డాక్టర్ జామి భీమశంకర్ గారి ఆధ్వర్యంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అలాగే భారతీయ హ్యూమన్ రైట్స్ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయబడుతుంది. దీనికి 13+ కంపెనీస్ అనేవి హాజరయ్యాయి. స్టూడెంట్స్ అలాగే నిరుద్యోగ యువత కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి వాళ్ళ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపైన నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా జాబ్ మేళా అని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ జేసీఐ మెయిన్స్ కలిపి కంబైన్డ్గా ఈ మెగా జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దీనికి ఒక 500 వరకు నిరుద్యోగ యువత మొత్తం అందరూ హాజరయ్యి ఉన్నారు. దీనికి ప్లేస్మెంట్స్ కూడా ఒక 1300 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.